ప్రేమల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభు, ఉదయకాలం మీ పాసన కోసం రాత్రంతా కాపాడు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. పాపక్షమాపణ, నిత్య జీవం ఇచ్చారు, వందనాలు. ఈ ఉదయకాలం మాకు కావాల్సిన అనుదిన జీవాహారం మీరే అనుగ్రహించమని ఈ దినమంతటి కొరకే సిద్ధపరచు. యేసు ప్రణామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మార్పులేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను, శక్తిగల రక్షకుడన్. మార్పులేని వాడను, నా రాజ్యములో మిమ్ము చేర్చుటకు నా కుమారుని చేయి వదిలిపెట్టి తిన్. నా రాజ్యములో మిమ్ము చేర్చుటకు నా కుమారుని చేయి వదిలిపెట్టి తిన్. ఎన్నిసార్లు వ్యర్థమైన దానినే ప్రేమించి నా చిత్తమును ఎరుగకుందువా. ఎన్నిసార్లు వ్యర్థమైన దానిని ప్రేమించి నా చిత్తమును ఎరుగకుందువా. మార్పులేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను, శక్తిగల రక్షకుడను. మార్పులేని వాడను, సృష్టికర్తనైన నేను నిన్ను రక్షించుటకు గెత్సేమనే తోటలో దుఃఖించి తిన్. సృష్టికర్తనైన నేను నిన్ను రక్షించుటకు గెత్సేమనే తోటలో దుఃఖించి తిన్. ఒక్కసారి తలచితివా నా కన్నీటిని, నాకు నీవు నేడు దూరమౌదువా. ఒక్కసారి తలచితివా నా కన్నీటిని, నాకు నీవు నేడు దూరమౌదువా. మార్పులేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను, శక్తిగల రక్షకుడన్. మార్పులేని వాడను, నా నుండి దూరమైన మిమ్ము క్షమించుటకు యెరూషలేము వీధులలో ఉమ్మివేసిరి. నా నుండి దూరమైన మిమ్ము క్షమించుటకు యెరూషలేము వీధులలో ఉమ్మివేసిరి. ఎప్పుడైనా తలచితివా నా ఘోర శిలువ, మౌనముగా నుండి వెళ్ళిపోదువా. ఎప్పుడైనా తలచితివా నా ఘోర శిలువ, మౌనముగా నుండి వెళ్ళిపోదువా. మార్పులేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను, శక్తిగల రక్షకుడన్. మార్పులేని వాడను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రాహాము అనే భక్తుడు దేవుణ్ణి నమ్మాడు. అంతకుముందు మరి విగ్రహములను పూజించేవాడు. మరి దేవుడంటే తెలియని స్థితిలో ఉన్న అబ్రహాముని దేవుడు దర్శించి
మరి ఆయన్ని పిలిచినప్పుడు ఆయన నమ్మాడు. ఇంతవరకు నమ్మినవి నిజం కాదని తెలుసుకుని తాను నమ్మవలసినది సృష్టికర్త అయిన దేవుడు అని అతనిలో నమ్మకం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క పిలుపు ఆయనకి నమ్మకము కలిగించింది. కాబట్టి నమ్ముట ద్వారా ఎన్నో కార్యములను మనం చూడగలం. యేసుప్రభువు వారు తన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ప్రశ్నించారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్ము, ప్రతివానికి సమస్తము సాధ్యమని దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఏమి నమ్మాలి? మొదటగా మనం చూస్తే మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పొచ్చు. మారు సువార్త 1:15 ప్రకారంగా మనము సువార్త నమ్మాలి. సువార్త అనగా యేసుప్రభువు వారు మన కొరకై ఈ భూలోకానికి వచ్చి మన పాపాల పరిహారం కొరకై ఆయన రక్తమును చిందించి సమాధి చేయబడి 3వ రోజు దినమందు తిరిగి లేచున్నారు మృత్యుంజయుడిగా. ఈ సువార్తని ఎవరైతే నమ్ముతారో, నమ్మువారు రక్షించబడతారు. అందుకనే లూకా సువార్త 8:12 వారు నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వారిలో విత్తబడిన వాక్యమును మర్చిపెట్టేట్లు చేస్తుంటాడు. నమ్మితే రక్షణ పొందుతాం. దేవుని నమ్ముట ద్వారా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. కాబట్టి నమ్ముట ద్వారా మనకి రక్షణ. అందుకనే ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని సమరయులు అన్నారు. కాబట్టి యేసుప్రభువు వారిని నమ్మితే రక్షణ పొందుతావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూతువు అని చెప్పాను. యోహాను సువార్త 11:40 లాజరు చనిపోయినప్పుడు మరి మార్తతో ప్రభు చెప్పారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇంకా మనం చూస్తే మరి నమ్ముట ద్వారా నీతిమంతులుగా మనం చేయబడతాం. అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడింది. అనీతిమంతులు దేవుని నమ్ముట ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నారు. నమ్ముట ద్వారా మరి ఇంకా అనేకమైన కార్యాలు మనం చూడగలం. నమ్మకమును బట్టి ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకము అని చెప్పారు. కాబట్టి నమ్మకము ద్వారా దేవుడు గొప్ప కార్యములు మనలో జరిగించేవాడు. నమ్మాలి అంటే దేవుని వాక్యం వినాలి. వాక్యం వినటం ద్వారా నమ్మకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దేవుని నమ్మాలి, దేవుని వాక్యమును నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాప పరిహార నిమిత్తమై ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నమ్మితే
రక్షించబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం. నమ్మినప్పుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మనం చేస్తాం. కాబట్టి నమ్మిక ద్వారా స్వస్థత కలుగుతుంది. నమ్మిక మాత్రం ఉంచు ఆమె స్వస్థపడునని చెప్పాను. కాబట్టి దేవుని యొక్క మాట నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. కనుక అబ్రాహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. కనుక ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రేమ గల ప్రభా, దయగల తండ్రి, ఈ ఉదయకాలం నమ్ముట ద్వారా మాకేం కలుగుతుందో జ్ఞాపం చేశారు. వందనాలు. మరి ఎంతోమంది ఇంకా మిమ్మలను నమ్మని వారిగా జీవిస్తున్నారు. వారితో మాట్లాడండి, వారికి నమ్మకం కలిగించండి. దేవా, నీవే దేవుడు అని తప్పేరు దేవుళ్ళని నమ్మకం దయచేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, గ్రామస్తులను అందరినీ రక్షించండి. నాయన, రోగులు ఉన్న వారిని స్వస్థపరచండి. ఆయా సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు ఉన్నవారిని, హాస్పిటల్లో ఉన్నవారిని స్వస్థపరచండి. నాయన సహాయం చేయండి. ఈ దినమంతా సహాయం చేయండి. నా నమ్మకంలో, విశ్వాసంలో ఆయన అందరినీ కూడా తీసుకురండి, సహాయం చేయండి. ఆయన కృప చూపించమని మీ హస్తాలకు అప్పగించుకుంటాం. ఈ దినవంతుల్లో నడిపించమని, దృష్టిని తెప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసం ఈ రోజంతా మనకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.